మనకి ప్రధానంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి టీం ఢిల్లీ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ప్రధానమైనటువంటి కీలకంగా కొన్ని అంశాలు రాబోతున్నాయి. లోక్సభ అభ్యర్థులకు సంబంధించి కానీ, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కానీ, అలాగే అంటే క్యాబినెట్ విస్తరణపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. సో ఒకవేళ క్యాబినెట్ విస్తరణ జరిగితే కనుక అభ్యర్థుల పర్యటన వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఏదైతే ఎన్నికలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందే కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకార మంత్రులు చేసే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు మనం. మనకున్న సమాచారం ప్రకారంగా క్యాబినెట్ విస్తరణ కన్నా ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కొంత కసరత్తు జరుగుతుందని నాకు తెలుస్తుంది. మనకున్నటువంటి సమాచారం అని గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు చాలా మంది పోటీ పడ్డారు. అందరికి అవకాశాలు ఏ ఒక్కరికి వస్తాయి. 10 మంది పోటీ పడ్డా ఒకరికి అవకాశం వస్తుంది. ఆ ఒక్కరిని బరిలో నింపారు. ఓటమికి వెళ్ళిపోయినది అతని దాని ప్రకారంగా నడిచింది. అక్కడికి అయిపోయింది. ఎప్పుడైతే అధిష్టానం రంగంలో దిగి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కొంత రాజీకి ప్రయత్నం చేసినప్పుడు కొంత అధిష్టానం సంబంధించిన నేతలు కొంతమంది కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలను అంటే ఈ లోక్సభ ఎన్నికలకు ముందే పూర్తి చేయాలి అన్న కోణంలో ఆ ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో కారణంగా అంటే క్యాబినెట్ బెర్తులు ఎంతమందికి ఇవ్వాలి అన్న అంశాలను కంటే ముందు గత ఎన్నికల్లో మనం ఎవరెవరికి ఏ విధమైన హామీలు ఇచ్చాము, దాంట్లో ఏవేవి నెరవేర్చేందుకు ఇప్పుడున్న పరిస్థితులు పూర్తి కాబోతాయి అనే విషయంలో కొంత ఆలోచన జరుగుతుంది. తాజాగా ఎస్ఎఫ్సి కమిటీ, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కమిటీగా చైర్మన్ గా రాజయ్య సార్, సిరిసిల్ల రాజయ్య, వరంగల్ చెందినటువంటి ఎంపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కూడా, ఇంకా కొన్ని ఉన్నాయి. ఆర్టీసీ చైర్మన్ లాంటి కీలక బోర్డులు చాలా ఉన్నాయి. వీటన్నింటినీ భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ భర్తీ చేయాలంటే ఎవరు సమర్థులు అనే విషయంలో కొంత చర్చించే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్. 2, టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. సీఎం గా ఉన్నాడు కాబట్టి టీపీసీసీ అధ్యక్షుడిగా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తా అనే చర్చకు జరుగుతూ ఉన్నది. కొత్త అయితే ఒకవేళ రేవంత్ రెడ్డిని తప్పిస్తే ఎవరికి పిసిసి అధ్యక్ష భద్రత పోయించాలి. ఈ 2 అంశాలు. 3వ అంశంగా కేబినెట్ విస్తరణ మీద చర్చ అవకాశం కనిపిస్తా ఉంది. సారీ, 3వ అంశంగా లోక్సభ అభ్యర్థులు అంటే కాంగ్రెస్ పార్టీ సర్వే చేయింది. ఆ సర్వేలో గెలుపు కుర్రాలు ఎవరిన విషయంలో కొంత అధిష్టానం లిస్టు ఉంది. రైట్ కృష్ణమూర్తి గారు, ఇంకోటి ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాకుండా ఆయన కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలవబోతున్నారు. మిగతా మంత్రులు కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది కేంద్ర మంత్రులు. సో ఇక్కడ పూర్తి స్థాయిలో వెళ్ళిన ప్రతిసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి పూర్తిగా ఒక క్లారిటీతో వెళ్తున్నారు అనుకోవచ్చా? సో ఆ దిశగానే వెళ్తున్నారు. ఇటువైపు గత ప్రభుత్వం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వంతో చాలా తక్కువగా అంటీ కాగినట్టు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈసారి ప్రభుత్వం వెళ్ళిన ప్రతిసారి కూడా మంత్రులు కలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రానికి కావాల్సిన నిధులకు సంబంధించి పూర్తి స్థాయిలో తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగానే ప్రభుత్వం వెళ్తుంది, సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా. అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఎన్నికల వరకే పార్టీ. ఎన్నికైతే ప్రజా తీర్పు వచ్చిన తర్వాత ప్రజలు ఎవరికి ఎక్కువ సీట్లు ఇస్తే వాళ్ళే ప్రభుత్వం. అది పార్టీ ఏమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే 2 ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి పెడితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాం ఆటోమేటిక్ గా. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి మొదటిసారి ఢిల్లీ వెళ్ళిన తర్వాత, మోడీని కలిసి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పారు. ఎస్, మేము కేంద్రంతో సరిగానే ఉంటాను, మాకు కావాల్సిన తీసుకుంటాను, మాకు ఉన్నటువంటి సమస్యలను చెప్పి పరిష్కారం కోరుతాను, వాటి కోసం నిధులు ఎక్కువ ఇవ్వని అడుగుతాను అని చెప్పారు. ఖచ్చితంగా అడగాల్సిందే. కేంద్రం కూడా ఆ రకమైనటువంటి బాధ్యతతో వివరించాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన సమస్యల విషయంలో కేంద్రం ఏ రకమైన సహాయం చేయగలుగుతుంది అనే విషయాన్ని కూడా కొంత పరిగణలో తీసుకొని
దాని మీద సానుకూలంగా వివరించాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో గత ప్రభుత్వం డబ్బులు చెల్లించేందుకు ఇష్టపడలేదు. ఈ ప్రభుత్వం కానీ ఇస్తామని చెప్పారు, దాని పురోగతి జరుగుతూ ఉన్నారు. ఈ రకంగా అంటే చాలా మటుకు గత ప్రభుత్వంలో అంటే కేంద్రం నిధులిచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వ్యవహరించింది. రూపాయలు ఇవ్వకుండా అంటే కేంద్రం వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వాటా కొంత చెల్లించాల్సిన అవసరం ఖచ్చితంగా. ఇక ప్రాజెక్టుల విషయంలో అయితే ఖచ్చితంగా భూసేకరణ అనే బాధ్యత, రోడ్డును నేషనల్ హైవే విస్తరించాలన్నా పక్కన ఉన్న భూమిని సేకరించాలంటే కేంద్రం బాధ్యత కాదు, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ భూమిని సేకరించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏకి అప్పగిస్తే అప్పుడు అక్కడ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే కేంద్రము రాష్ట్రము కలిసి వెళ్తేనే పనులు జరిగే అవకాశం ఉంది.